ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు తేలిగ్గా తీసుకొని పొరపాటు పనులు చేయకండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక విలక్షణమైన సంకేతం రాబోతుంది. దాన్ని గనక మీరు గుర్తించగలిగితే మూసుకుపోయిన అదృష్టపు తలుపులు తెరుచుకోవచ్చు. కానీ మీరు ఒక చిన్న తప్పు చేసిన అదే శుభ సంకేతం అశుభ ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. జాగ్రత్తగా వినండి. ఈరోజు రాబోయే చాలా తక్కువ సమయంలోనే గోమాత స్వయంగా మీ ఇంటి గుమ్మం ముందుకు వాకిట్లోకి లేదా మీ చుట్టుపక్కల పదే పదే కనిపిస్తే దాన్ని ఒక సాధారణ సంఘటనతోనే భావించి నిర్లక్ష్యం చేయకండి. ఈ రాశి స్నేహితులారా, ఇది సాధారణమైన విషయం కాదు. బ్రహ్మాండం తరచుగా పెద్ద మార్పులకు ముందే సంకేతం పంపుతుంది. మరి ఈసారి సంకేతం చాలా పవిత్రమైనది. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే విష్ణు భగవానుడు, లక్ష్మీమాత, పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, హరహర మహాదేవ అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. ఈరోజు మీ జీవితం ఎప్పటిలాగే సాధారణంగా ప్రారంభం కావచ్చు. ఉదయం లేవడం, రోజువారి పనులు, అదే పరుగులాట, అవే ఆందోళనలు. కానీ లోపలే ఏదో మారుతుంది. గత కొంతకాలంగా మీ జీవితంలోనే కారణం లేకుండానే అడ్డంకులు పెరిగిపోవడానికి మీరు గమనించి ఉంటారు. పనులు అవుతూ ఆగిపోతున్నాయి. డబ్బు వస్తుంది కానీ నిలవటం లేదు. మీరు నమ్మిన కొందరు వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మరి ఈ రాశివారు సరిగ్గా ఇక్కడే ఈ రోజున రహస్యం మొదలవుతుంది. ఎందుకంటే గ్రహాల కదలికలు చెప్తున్నాయి, మీ జీవితం పైన ఉన్న ఆ బరువైన స్థితిలో ఇప్పుడు చీలికలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శని మరియు రాహువుల స్థితి ఒక దాగి ఉన్న ద్వారాన్ని తెరుచుకుంటాయి. దీని ప్రభావం మొదట మనసుపై పడుతుంది. అకస్మాత్తుగా మీకు కనిపిస్తుంది ఇక ఏదో మారబోతుంది అని. కారణం లేకుండానే కాస్త బెంగ లేదా అసహనం కూడా కలగవచ్చు. కానీ జాగ్రత్త, ఈ రోజున గోమాత మీ ఇంటికి వస్తే మీరు చెయ్యకూడని మొదటి తప్పు ఏమిటో తెలుసా? ఆమెను కాళ్ళ చేతులతో వెనక్కి పంపకండి. అవును, ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇదే అన్నిటికంటే కూడా పెద్ద నియమం. రొట్టె, బెల్లం, పచ్చిగడ్డి లేదా స్వచ్ఛమైన నీరు ఏదో ఒకటి భక్తితో తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే చాలాసార్లు ఈశ్వరుడు నేరుగా రాడు, సంకేతం రూపంలో వస్తాడు. మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల మీలోని సానుకూల శక్తి మరింత పేర్కొంటుంది. మరియు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు శ్రద్ధ పెట్టండి. రాబోయే 24 గంటల్లో మీ ధనానికి సంబంధించిన ఒక పెద్ద యోగం ఏర్పడుతుంది. కానీ కనిపిస్తున్నది చాలా అసాధారణమైనది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు. ఏదైనా పాత పనికి తగిన ఫలితం లభించవచ్చు. లేదా అకస్మాత్తుగా మీరు ఆశ వదిలేసుకున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక దాగి ఉన్న ధనం వస్తుంది, కానీ పరీక్ష కూడా తోడై వస్తుంది. ఈ రాశి స్నేహితులారా, ఈరోజు సమయం ఒక వ్యక్తి తీపి మాటలతో మిమ్మల్ని తమ బుట్టల్లో వేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అతను స్నేహితుడు కావచ్చు, లేదా బంధువు కావచ్చు, లేదా పనికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల స్వార్థం దాగి ఉంటుంది. అందుకే ఈరోజు గోమాత సంకేతం అంత ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం ధన సంకేతం మాత్రమే కాదు, వివేకానికి సంబంధించిన సంకేతం కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గత కొన్ని రోజుల్లో మీ మనసులోని అకస్మాత్తుగా ఏదైనా పాత వ్యక్తి జ్ఞాపకం వచ్చిందా? మాట్లాడడం ఆగిపోయిన ఎవరైనా వ్యక్తి, లేదా మనసులోనే ఎప్పుడో ఉండిపోయిన ఏదో ఒక అసంపూర్ణ బంధం గుర్తుకొచ్చిందా? ఒకవేళ అవును అయితే జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ ప్రేమ జీవితంలో కూడా
ఒక పెద్ద మలుపు అనేది రాబోతుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఈరోజు ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. అతను ప్రారంభంలోనే సాధారణంగా అనిపించవచ్చినా కానీ ముందు ముందు చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. అలాగే ఇప్పటికీ బంధంలో ఉన్నవారికి ఒక పెద్ద తప్పును అపోహ తొలగిపోయే అవకాశం ఉంది. కానీ అసలు విషయం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఈరోజు తర్వాత దాదాపు సూర్యాస్తమయం తర్వాత మీ చుట్టుపక్కల ఒక సంకేతం వస్తుంది. అది మీ రోజులోని అత్యంత ముఖ్యమైన క్షణం అవుతుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో రావచ్చు, అకస్మాత్తుగా జరిగే ఒక ముఖాముఖి భేటీ రూపంలో రావచ్చు, ఏదో ఒక గోమాత మళ్ళీ కనిపించే రూపంలో కావచ్చు. అవును, మళ్ళీ ఒకవేళ అలా జరిగితే అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని రాబోయే 24 గంటల్లో పదే పదే మేలుకొల్పుతుంది. ఈ రాశి స్నేహితులారా, మీకు తరచుగా అందరి గురించి ఆలోచిస్తారు, కానీ మీ మనసు లోపలి గొంతును నొప్పేస్తారు. ఇదే మీ బలము మరియు బలహీనత కూడా. మీరు బయటకి బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భరిస్తారు. ఈరోజు శక్తి చెప్తుంది, ఈరోజు మీకు న్యాయం జరిగే సమయం దగ్గర పడిందని. మరి కానీ ఒక నిమిషం ఆగండి. ఇక్కడే చాలామంది ఆలోచిస్తారు, ఇంకా మంచి వార్త దొరికేసిందని. లేదు, ఇప్పుడే వెళ్ళకండి. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన డబ్బు గురించి రహస్యం ఇంకా బయటపడవలసి ఉంది. అదే నిర్ణయిస్తుంది రాబోయే అదృష్టం మీ దగ్గర ఆగుతుందా లేదా వెనక్కి వెళ్ళిపోతుందా అని. మరి ఇక్కడ తేలిని విషయంకి వస్తే, ఒకవేళ ఈరోజు మీరు ఉద్యోగంలో ఉంటే ఒక ఉన్నతాధికారిగా దృష్టి మీ పైన పడుతుంది. మీ కష్టం గమనించబడుతుంది. దానికి ఇప్పటికప్పుడు ఫలితం దక్కకపోయినప్పటికీ ఆగిపోయిన అవకాశం ముందుకు సాగడం రాబోయే 24 గంటల్లో చాలా వరకు కూడా సాధ్యమే. కొత్త బాధ్యత, పదవి లేదా గౌరవం లభించవచ్చు. ఒకవేళ దెబ్బలు చేస్తుంటే ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. భయపడి వెనక్కి అడుగు వేస్తే అవకాశం చేజారిపోవచ్చు. తెలివితో ముందుకు సాగితే పెద్ద లాభం కలగవచ్చు. కానీ ఈ రాశి వారికి ఈరోజు ఒక దాగి ఉన్న శత్రువు కూడా కనిపిస్తాడు. ఈ శత్రువు ఇప్పుడు మనిషి అవ్వలేదు. కొన్నిసార్లు మీ శత్రువు కొంత భయం, కొన్నిసార్లు బద్ధకం, కొన్నిసార్లు మేపు చేద్దామని చెప్పే అలవాటు. ఇదే మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది. ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకొని ఆ విషయాన్ని వినండి. గోమాత పిలవకుండానే మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలాసార్లు కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, హెచ్చరికను కూడా తీసుకొస్తుంది. దేని గురించి అయితే హెచ్చరిక? వీటిలోని ప్రతికూల శక్తి, ఎవరిదైనా చెడు దృష్టి, లేదా మీ జీవితంలోనే రాబోయే 24 గంటల్లో రాబోయే అకస్మాత్తుగా మలుపు గురించి. గత రోజుల్లోనే ఇంట్లో పదే పదే గొడవలు జరిగి కారణం లేకుండా ఒత్తిడి ఉండి నిద్ర పాడై ఉంటే దానికి నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు ఒక చిన్న రహస్యం కూడా తెలుసుకోండి. చాలామంది ఇక్కడ ఆలోచిస్తారు, ఏదైనా పరిహారం చేస్తే ముగిసిపోతుందని. లేదు, ఈ రాశి స్నేహితులారా, ఈ రోజున రహస్యం అంత సరళమైనది కాదు. ఎందుకంటే అన్నిటికంటే కూడా పెద్ద సంకేతాన్ని మీరు ఇంకా చెప్పనేలేరు. ఈరోజు తర్వాత ముఖ్యంగా పడుకునే ముందు మీ మనసులోనికి అకస్మాత్తుగా ఒక ఆలోచన చాలా బలంగా వస్తుంది. ఎవరిదైనా పేరు, ఏదైనా స్థలం, ఏదైనా పని లేదా ఏదైనా నిర్ణయం. దాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఆలోచన రాబోయే మార్పుకు తాళం చేయి కావచ్చు. ఒకవేళ ఈరోజు మీకేదైనా కల వచ్చి అందులో దేవాలయం, ఆవు, నీరు, తెల్లటి కాంతి లేదా ఎవరైనా వృద్ధురాలు కనిపిస్తే సంకేతం మరింత స్పష్టమైందని చెప్పి అర్థం చేసుకోండి. కానీ ఇక్కడే ఒక కొత్త మలుపు వస్తుంది. ఎందుకంటే గోమాత వచ్చినప్పుడు చేయకూడని అతిపెద్ద తప్పు యొక్క పూర్తి రహస్యం ఇంకా చెప్పబడలేదు. దానికి ముందు మీరు మీ అదృష్టానికి నేరుగా ముడిపడి ఉన్న ఒక విషయం తెలుసుకోవాలి. ఈ రాశి స్నేహితులారా, ఇప్పుడు మీరు ఆ రహస్యానికి మరింత దగ్గరగా వచ్చారు. శ్రద్ధగా వినండి. ఎందుకంటే ముందున్న విషయం రాబోయే 24 గంటల్లోనే మీ భాగ్యత దిశను మార్చవదు. కొంతమంది కష్టం లేకుండానే ముందుకు ఎదుగుతుంటారు.
మరికొందరు ప్రాణం పెట్టి కష్టపడినా సరే ఉన్న చోటే ఉండిపోతారు. మీరు తరచుగా చూసే ఉంటారు. చాలాసార్లు మీకు కూడా ఆలోచించి ఉంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఈ రాశి స్నేహితులారా, దీనికి సమాధానం కేవలం కర్మలోనే కాదు, సమయం మన సంకేతాల్లో కూడా దాగి ఉంటుంది. ఈరోజు మీకోసం సంకేతం చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ గోమాత మీ ఇంటికి వస్తే ఆమెను చూసి మీరు చిరాకు, కోపం లేదా నిర్లక్ష్యం చూపిస్తే అదే మీ శుభ ఫలితాలను బలహీనపరిచి తప్పవుతుంది. చాలామంది తెలియక గర్దిస్తారు, తరిమేస్తారు లేదా ఇప్పుడు సమయం లేదంటారు. ఇదే భాగ్యానికి పరీక్ష. ఎందుకంటే అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రవర్తన ఎలా ఉంటుందో ఈశ్వరుడు తరచుగా గమనిస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే తప్పకుండా కూడా కామెంట్ సెక్షన్లో అవును పరమేశ్వరుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు అని తప్పకుండా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈరోజు శక్తి చాలా విశేషమైనది. ఇప్పుడు అసలైన తప్పు వినండి. కేవలం వారిని ఖాళీ చేతులతో పంపడమే కాదు, అన్నిటికంటే కూడా పెద్ద తప్పు అవమానం చేయడం. అది మనసులో కావచ్చు, మాటల్లో కావచ్చు లేదా ప్రవర్తనలో కావచ్చు. ఈ రాశి స్నేహితులారా, మీ ఇంటి చుట్టుపక్కల ఏర్పడుతున్న శక్తి చెప్తుంది గత కాలంలోనే ఎవరో ఒక దృష్టి లేదా ప్రతికూల ఆలోచన మీ దారిని అడ్డుకుంటుంది. అందుకే పవిత్రమైన సంకేతం వచ్చినప్పుడు మీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. అది ఆగి ఆస్వాదిస్తుంది లేదా వెనక్కి వెళ్ళిపోతుందా అని. కానీ ఇప్పుడు ఒక పెద్ద మలుపు రాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోనే దారులు తెరుచుకుంటాయి. మొదటి దారి అదే పాత భయం, ఆలస్యం మరియు అసంపూర్ణ నిర్ణయాలు. రెండవది ధైర్యం, నిర్ణయం మరియు అకస్మాత్తుగా ప్రగతి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నిర్ణయాన్ని ఏదో పెద్ద పని చేయదు, ఒక చిన్న నిర్ణయం చేస్తుంది. అవును, చాలా చిన్నది. బహుశా ఎవరికైనా సరే ఫోన్ చేయడం కావచ్చు, బహుశా ఏదైనా అవసరం కోసం అవును అనడం కావచ్చు, బహుశా ఏదైనా బంధంలో మొదటి అడుగు ముందుకు వేయడం కావచ్చు, ఏదైనా ఒక పాత అలవాటులు ఈ రోజులో వదిలేయడం కావచ్చు. కాబట్టి మీరు తరచుగా చాలా ఆలోచిస్తారు. ఎంత ఆలోచిస్తారు అంటే అవకాశం ఖాయం ఉంది, చేజారిపోతుంది, గ్రహాలు చెప్తున్నాయి. ఇంకా అతిగా ఆలోచించడం తగ్గించి సరైన సమయంలోనే అడుగులు వేయడం పెంచమని. ఇప్పుడు ప్రేమకు సంబంధించిన ఒక రహస్యం విషయం ఈ రోజున చాలా బలమైన సంకేతం కనిపిస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అతడు మీ గురించి ఆలోచిస్తాడు అని బయటకి తెలిసి చెప్పలేకపోతున్నాడు. రాబోయే 24 గంటల్లోనే ఏదైనా పేరు పదే పదే మనసులోనికి వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. కానీ జాగ్రత్త, నవ్వే ప్రతి ముఖం నిజమైనది కాదు. ఒక వ్యక్తి తీపి మాటలు మాట్లాడతాడు కానీ అతడి ఉద్దేశం స్వచ్ఛమైనది కాదు. అందుకే హృదయం కంటే ముందు బుద్ధిని ఉపయోగించండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం రహస్యం ఇప్పుడు చెప్పబడుతుంది. పగటిపూట ఏర్పడిన శక్తి యొక్క ఫలితం సాయంత్రం లేదా రాత్రి వేళలా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత మీ జీవితంలోని ఒక పెద్ద మలుపు అయితే రావచ్చు. ఏదైనా వారితో ఏదైనా సందేశం, ఏదైనా ఊహించని సంభాషణ లేదా అకస్మాత్తుగా మనసులో కలిగే ఒక స్పష్టత. ఇదే ఆ క్షణం కావచ్చు ఎక్కడైతే మీకు అర్థమవుతుంది ఇక్కడ విషయం మారడం ప్రారంభమవుతున్నాయని. చాలామంది అనుకుంటారు ఇక్కడితో అంతా ముగిసిపోతుంది అని. కాబట్టి ఇక్కడి నుండే అసలైన ఆట మొదలవుతుంది. ఎందుకంటే ధనయోగంలోనే అత్యంత శక్తివంతమైన ఇంకా పాట మిగిలే ఉంది. ఈరోజు మీ అనుభవంలో కదలికలు కనిపిస్తాయి. దీని అర్థం కేవలం డబ్బు దొరకడం మాత్రమే కాదు, డబ్బు పట్ల మీకున్న సంబంధం మారుతుందని అర్థం. ఇంతకుముందు ఎక్కడైతే కొరతగా అనిపించిందో ఇప్పుడు అక్కడ అవకాశం కనిపిస్తాయి. ఇంతకుముందు ఎక్కడైతే భయం ఉండి అక్కడ ప్రణాళిక కనబడతాయి. ఎక్కడైతే అడ్డంకి ఉండేదో ఇప్పుడు అక్కడ దారులు తెరుచుకుంటాయి. కానీ ఇక్కడ ఇంకొక హెచ్చరిక, రాబోయే 24 గంటల్లో ఎవరికైనా సరే అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
భావోద్వేగాలతో లోనైతే నిర్ణయం తీసుకుంటే డబ్బు ఇరుక్కుపోవచ్చు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి పదే పదే తీపి వాగ్దానాలు చేసుకుంటే, ఒకవేళ మీకు ఇప్పటికే సభ్యులుగా ఉంటే లేదా మారిపోయి ఉంటే గుర్తుపెట్టుకోండి, సరైన సమయంలో సరైన సంకేతాలని గుర్తించడమే సగం విజయం. మరి తప్పకుండా కామెంట్ సెక్షన్లో సంకేతాన్ని గుర్తిస్తాము, ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాగి ఉన్న సంకేతం, ఈ సంకేతం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఈ రోజున మీకు వరుసగా 3 విషయాలు ఏవైనా ముందు కనిపిస్తే, అనగా గోమాత, తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి లేదా శ్రీవాలయం. దీన్ని సాధారణంగా తాత్కాలికంగా అనుకోకండి. మీ మూసుకుపోయిన ప్రార్థనలు ఆలకించబడ్డాయి అనడానికి సంకేతం. అవును, ఆలకించబడ్డాయి, కానీ అక్కడ అంత అర్థమైపోయినట్టు కూడా ఒక నకిలీ ముఖాముఖిలా కనిపిస్తుంది. కాదు, ఎందుకంటే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీ జీవితంలోనే ఒక నిజం దాగి ఉందని నాకు కనిపిస్తుంది. దాన్ని మీరు స్వయంగా పూర్తిగా అంగీకరించడం లేదు. మీరు బయటకి నేను బాగున్నాను అని అంటారు, కానీ లోపల ఎప్పుడో ఒక బాధ, ఒక సంపూర్ణమైన కోరిక లేదా ఒక పాత గాయం ఇప్పటికీ ఉంది. అదే మీ శక్తిని కట్టేస్తుంది. అవును అయితే తప్పకుండా కూడా కామెంట్ సెక్షన్లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాత బాధలు పట్టుకొని కూర్చోవాలని, లేక దాన్ని వదిలేసి కొత్తగా ప్రారంభించాలా అని. మీరు ఎప్పుడైతే వదిలేస్తారో దాని సరిగ్గా అదే క్షణం మీ అదృష్టపు ద్వారాన్ని తెరుస్తుంది. కానీ గోమాత యొక్క అత్యంత లోతైన రహస్యం మీలో ఉంది. ఇప్పుడు రాబోయే మాటే ఈ పూర్తి వీడియోలోనే అత్యంత పెద్ద వెల్లడి కాబోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వినేటప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఆ రహస్యం. ఇది చాలామంది తక్కువ అర్థం చేసుకోగలరు. గోమాత మీ ఇంటికి రావడం కేవలం ఆశీర్వాదపు సంకేతం మాత్రమే కాదు, చాలాసార్లు ఇది కర్మ మేల్కొల్పుకు సంకేతం కూడా. అంటే మీ జీవితంలోని ఒక పెద్ద లెక్క తేల్చుకోబోతున్నారని బ్రహ్మాండం మీకు చెప్తుంది. మీరు ఏదైతే నాటారో దాని ఫలితం రాబోయే 24 గంటలు వేగంగా తిరిగి రావచ్చు. మంచిదైతే మంచిగా, ఒకవేళ తక్కువ చేసి ఉంటే కఠినంగా. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలని అనుకుంటున్నాను. గత కొన్ని రోజుల్లో మీరు మీ అనుకునే వారి నుండి మనసులోనే దూరంగా జరిగారా? ఎవరినైనా బాధించారా? లేదా ఎవరి మాటలనైనా సరే దూరం చేశారా? ఒకవేళ సమాధానం అవును అయితే ఇదే సరిదిద్దుకోవాల్సిన సమయం. ఎందుకంటే మీ అదృష్టపు తాళం కేవలం ధనంతోనే కాదు, హృదయ శుద్ధితో కూడా తెరుచుకుంటుంది. మీరిక్కడ వరకు చూస్తున్నట్లయితే కనుక మరోసారి కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కేవలం ముక్కలు కాదు, శక్తిని ఆహ్వానించడం. ఎందుకంటే ముందు రాబోయేది బహుశా మీకోసమే అయిన సందేశం కావచ్చు. ఇప్పుడు శ్రద్ధ పెట్టండి. నాకు ఒక చాలా వింతైన కానీ శక్తివంతమైన సంకేతం కనిపిస్తుంది. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల రాబోయే 24 గంటల్లో ఈ 3 సంఘటనల యొక్క ఏదో ఒకటి జరగవచ్చు. అకస్మాత్తుగా పాలు పొంగిపోవడం, కారణం లేకుండా ఏదైనా పూజా వస్తువు కనిపించడం, లేదా ఇంటి బయట ఏదో ఒక జంతువు ఆగిపోవడం. దీన్ని సాధారణంగా భావిస్తారు, కానీ ఈ రాశివారు మీకు సాధారణం కాదు, మీ జీవితంలోనికి ఒక పెద్ద శక్తి ప్రవేశిస్తుందని ఈ సంకేతం చెప్తుంది. ఇక మీ కెరియర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి రాబోయే 24 గంటల్లోనే మీరు ఆశ వదిలేసుకున్న ఒక వార్త రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఎవరైనా ఉన్నతాధికారి అకస్మాత్తుగా మద్దతు ఇవ్వవచ్చు. మరియు వ్యాపారం చేసేవారికి ఒక ఒప్పందం లేదా ఒక అవకాశం ముందుకు రావచ్చు. కానీ దీనిని నిర్ణయం వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. మెరిసేదంతా బంగారం కాదు. ఏదైనా ప్రతిపాదన చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ అందులోనే దాగి ఉన్న శక్తులు ఉండవచ్చు.
డాక్యుమెంట్స్, వాగ్దానాలు, డబ్బుకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఒక అకస్మాత్తుగా మలుపు. చాలామంది ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈరోజు గోమాత వస్తే ఏం చేయాలి? ఆహారం ఇవ్వాలి, నీరు ఇవ్వాలి, అంతేనా? కాదు, అసలైన క్రియ ఇంకా మిగిలే ఉంది. గోమాత ఇంటికి వస్తే ఆమెకు భక్తిగా ఏదైనా తినిపించిన తర్వాత మనసులోని ఒక కోరిక కోరుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కోరిక అత్యాశతో కూడినది కాకూడదు. స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి. అనగా నా ఇంట్లో శాంతి ఉండాలి, నా కష్టం విజయవంతం అవ్వాలి, నా కుటుంబం రక్షింపబడాలి అని. ఎందుకంటే ఆ క్షణంలో మీ ప్రార్థన యొక్క శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది. ఇంకా ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈరోజు శక్తి చాలా మిశ్రమంగా ఉంది. కొంతమంది ఈ రాశి వారికి పాత బంధం మళ్ళీ ముడిపడే సంకేతం ఉంది. దూరమై వెళ్ళిపోయిన ఏదైనా వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. కానీ అందరికీ ఇది శుభప్రదం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు తిరిగి వచ్చేది పాఠం నేర్పడానికి వస్తుంది తప్ప తోడవడానికి కాదు. అందుకే భావోద్వేగంలో కొట్టుకుపోయి నిర్ణయం తీసుకోకండి. ఎదుటి వ్యక్తికి అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకుంటే సంకేతాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల్లో మీ జీవితం టర్నింగ్ పాయింట్ జరగబోతుంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు తర్వాత మీ మనసులోని అకస్మాత్తుగా చాలా బలమైన స్పష్టత రావచ్చు. మీరు చాలా కాలంగా ఏ విషయంలోనైతే చిక్కుకుపోయారో దాన్ని సమాధానం అకస్మాత్తుగా లోపల నుండి రావచ్చు. ఇది సాధారణమైనది కాదు. లోపల ఎవరో ఇది సరైనది అని చెప్పినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి అంతరాత్మ గొంతును మీరు చాలాసార్లు వినకుండా వదిలేశారు. కానీ ఈసారి అలా చేయకండి. ఎందుకంటే మీ అంతరాత్మ ఈ సమయంలోనే చాలా శక్తివంతమైన సంకేతాలను అందుకుంటుంది. చాలామందికి తెలియకుండానే చేసే ఆ తప్పు ఆ తర్వాత అడుగుతారు, శుభ సంకేతం వచ్చిన జీవితం ఎందుకు ఇలా మారడం లేదని. అన్నిటికంటే పెద్ద తప్పు గోమాత వెళ్ళిన వెంటనే ఇంట్లో గొడవ పడడం, కోప్పడడం లేదా అపశబ్దాలు మాట్లాడడం. అవును, సరిగ్గా ఇదే. ఎందుకంటే మీరిప్పుడు ఆహ్వానించిన శక్తి కోపం వెంటనే ముక్కలు చేస్తుంది. అందుకే ఆమె మీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ చివరి రహస్యం తెలుసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది నిర్ణయిస్తుంది రాబోయే సమయంలో మీ జీవితంలో అద్భుతం జరుగుతుందా లేదా, అవకాశం చేజారిపోతుందా అని. కాబట్టి నాకు ఒక చాలా శక్తివంతమైన దృశ్యం కనిపిస్తుంది. మీ జీవితంలోని సుదీర్ఘ చీకటి తర్వాత ఒక వెలుగు ప్రవేశిస్తున్నట్టుగా ఉంది. కానీ ఆ వెలుగుతో పాటుగా ఒక పరీక్ష కూడా వస్తుంది. దేని పరీక్ష? నమ్మకానికి, ఓర్పుకు మరియు గుర్తింపుకు సంబంధించిన పరీక్ష. ఎందుకంటే అద్భుతం తరచుగా శబ్దం చేస్తూ రాదు, సంకేతంగా వస్తుంది. ఇప్పుడు మీ వైపు వస్తున్న సంకేతం యొక్క చివరి అర్థం రాబోయే 24 గంటల్లో పూర్తిగా వివరంగా తెలియబడుతుంది. కాబట్టి ఈరోజు గోమాత మీ ఇంటికి రావడం కేవలం ధనం, ప్రేమ లేదా కెరియర్ యొక్క సంకేతం మాత్రమే కాదు. నిజానికి ఇది ఒక సందేశం. మీ జీవితంలోని పాత చాప్టర్ ముగిసిపోయింది. అవును, మీరు నిశ్శబ్దంగా భరించిన ఆ బాధ, మీరు మాట్లాడుకున్న సహించిన అవమానం, మీరు చేసిన కష్టంగానికి దక్కని ఫలితం, ఆందోళనతో గడిచిన రాత్రులు, బ్రహ్మాండం వాటన్నిటిని చూసింది. ఇప్పుడు లెక్క మారబోతుంది. కానీ ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మార్పు కేవలం సుఖానికి మాత్రమే తీసుకురాదు. మార్పు మొదట పాతదాన్ని ముక్కలు చేస్తుంది కూడా. మీరు సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్లో నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ ముందుకు ఒక రకమైన పరిస్థితి రావచ్చు. అక్కడ మీరు బలవంతంగా నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఈ నిర్ణయం ఉద్యోగానికి, వ్యాపారానికి లేదా బంధానికి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా ఇల్లు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు.
చాలామంది భయపడి పాతదాన్ని ఎంచుకుంటారు కానీ గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి, ఒకవేళ మీరు కేవలం భయంతో లేదా అవకాశాన్ని వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఈరోజు లభించే అవకాశం మీ దశను మార్చేస్తుంది, కానీ ఇది మీ దగ్గర నిలవాలంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అహంకారాన్ని రానివ్వకండి. ఎందుకంటే చాలాసార్లు ఎదుటి మనిషిని అహంకారాన్ని పడేస్తుంది. డబ్బు గౌరవం దక్కిన జనాలు మిమ్మల్ని పొగిడినా కూడా బిడియంగా ఉండండి, ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది. మరి మీతో రాబోయే సమయం చాలా శక్తివంతమైనది. మీ జీవితంలోనే ఒక మలుపు రావచ్చు, అక్కడ మీరు వెనక్కి తిరిగి చూసుకునే అంటారు, సరిగ్గా ఇదే ఆ సమయం, ఎక్కడి నుండి అంతా మారడం ప్రారంభమవుతుందని. మరి చివరిగా ఒక్క వ్యక్తిగత విషయం, గత కాలంలోనే మీరు ఒకవేళ ఓటమిని అంగీకరించారని అనుకొని ఉంటే, ఇక ఏది మారదు అనిపించి ఉంటే ఈ సందేశాన్ని తాత్కాలికమైన అనుకోకండి. బహుశా ఈ వీడియో మీకు గుర్తు చేయడానికి వచ్చింది. చీకటి అనేది శాశ్వతం కాదు, రాత్రి అంతా గొడవైనదైనా ఉదయం వస్తుంది. మరి ఈ రాశి వారికి ఉదయమే కనిపిస్తుంది. మరి ఈరోజు మహావిష్ణువు మరియు లక్ష్మీమాత యొక్క ఆశీస్సులు మరియు గోమాత యొక్క పవిత్ర శక్తి మీ ఇల్లు, మీ కుటుంబం మరియు మీ జీవితం పైన ఎల్లప్పుడూ ఉండుగాక. మరియు ఈ రాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఆ శివయ్య అనుగ్రహం, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.